ఇచ్చిన నా అధినేతకు, నా యువనేతకు శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటూ జై చంద్రబాబు, జై చంద్రబాబు, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం. ధన్యవాదాలు రవినాయుడు గారు. ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గం నుంచి మండల పార్టీ ప్రెసిడెంట్ ఈశ్వర్ రెడ్డి గారిని కార్యకర్తల సంక్షేమం అనే తీర్మానాన్ని బలపరచవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి అదేవిధంగా నారా లోకేష్ గారికి, మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, మరి ఎమ్మెల్యేలకి, ఇక్కడ హాజరైన తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులకి, క్లస్టర్లకి, యూనిట్ అధ్యక్షులకి, గ్రామ పార్టీ అధ్యక్షులకి, మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. నా పేరు ఈశ్వర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ తిరుపతి రూరల్ మండల ప్రెసిడెంట్ని. మా రూరల్ మండలంలో 33 యూనిట్లు ఉన్నాయి, మరి 5 క్లస్టర్లు ఉన్నాయి, 191 బూతులు ఉన్నాయి. నిజం చెప్పాలంటే నేను 24 ఏళ్ళప్పుడు, నాకు 24 ఏళ్ళప్పుడు బాబు గారు కర్షక పరిషత్ చైర్మన్గా ఉండేటప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం జెండాని ఎప్పుడు నేను వదిలిపెట్టలేదు. ఎందుకంటే కార్యకర్తకి సరైన గుర్తింపు తెలుగుదేశం పార్టీలోనే ఉందని నా నమ్మకం. మేము నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్నమాట, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ కంచుకోట నుండి గ్రామాల్లో నుంచి మేము జీరోలో నుంచి స్టార్ట్ చేసినాం. జీరోలో నుంచి స్టార్ట్ చేసి ఈరోజు మా పంచాయతీలో 550 ఓట్ల మెజార్టీ పైగా తెప్పించాం. అదేవిధంగా రూరల్ మండలంలో ఒక సామాజిక వర్గం ఏదైతే వైఎస్ఆర్సీపీకి బలమైన సామాజిక వర్గం అండగా ఉంటుందని చెప్తున్నారో ఆ సామాజిక వర్గం బలంగా ఉండే గ్రామాల్లో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని మెజార్టీ తెప్పించడాన్ని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే కార్యకర్తలే ఏ పార్టీకైనా పునాది. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత కార్యకర్తలు మనం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీని కాలగర్భంలో కలిపేయాలని ఎంతోమంది నాయకులు ప్రయత్నించి ఈ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి వెళ్ళిపోయారు. నాయకులు వస్తుంటారు, పోతుంటారు. లీడర్స్ మే కమ్ అండ్ లీడర్స్ మే బి గో, బట్ ద క్యాడర్ ఈజ్ స్టాండ్ ఫర్ ఎన్ ఎవర్. ఎందుకంటే కార్యకర్తలు బలమైన పునాది కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీకు తెలుసా ఒక విషయం, ఈ మహానాడుకు రావడానికి కార్యకర్తలు డబ్బులు లేదంటే కూడా పెళ్ళాం మెడల పుస్తెనైనా తాకట్టు పెట్టనైనా మహానాడుకు వస్తున్నారని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. అటువంటి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఈరోజు మనం 2 లక్షల నిధి నుంచి 5 లక్షల వరకు పెంచుకుంటూ వచ్చాం. మరి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ 2024 జనవరిలో అధికారం నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కార్యకర్తలు కానీ మరణిస్తే వారికి దగ్గర ఇప్పుడు 110 కోట్ల దాకా పంచడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 2000 మంది పైగా పిల్లల్ని మనం చదివిస్తున్నాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కార్యకర్తల ఏకైక సంక్షేమం కోరుకునే పార్టీ ఏదైనా ఉండేదంటే తెలుగుదేశం పార్టీ. అన్న మా చంద్రగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దుర్మార్గాలకి అంతే లేదన్నా. మట్టి మాఫియా, మటన్ మాఫియా ఏదైనా సరే దోచుకునేదానికి ప్రయత్నించాడు. నిజం చెప్పాలంటే నేను ఈ కార్యకర్తగా ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఎప్పుడు ఉంటానంటే నాకు వ్యక్తిగతంగా ఒక 4 ఎకరాల భూమి ఉంటే కూడా దాన్ని కూడా సరే డీకేటీలో పెట్టించి అదే పనిగా గవర్నమెంట్ ల్యాండ్ అని అనాధీనమని ఈ విధంగా పెట్టి నన్ను ఏడిపించాడు. ఇంకా నాకు పక్కా ఉంటే కూడా దాన్ని కూడా ఏం చేశాడంటే నేషనల్ ఖాతాలో పెట్టించాడు. అయినా సరే నేను చెక్కు చెదరలేదు. ఎందుకంటే నందమూరి తారక రామారావు పార్టీ కార్యకర్తలకు గుర్తింపిస్తే నారా చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పుకునే విధంగా చేస్తే నారా లోకేష్ గారు ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకునే విధంగా
ఈరోజు చేశాడని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అన్న, మా చంద్రగిరి నియోజకవర్గం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బలమైన కంచుకోట అని బాగా ప్రచారం జరిగింది. మరి అందరూ కూడా అది నిజమనే అనుకుంటున్నారు. మరి యువగలం పాదయాత్ర మా నియోజకవర్గంలో, మా పర్టికులర్గా తిరుపతి రూరల్ మండలంలో మా నియోజకవర్గం మొత్తం మీద 5 రోజులు 6 రాత్రులు జరిగినప్పుడు తొండవాడి దగ్గర నారా లోకేష్ గారి పాదయాత్ర అంతా జరిపేటప్పుడు అక్కడ యువగలం బహిరంగ సభ పెట్టాం. అన్న, ఉదయం 10:30 అయింది. 10:30 గంటలకి, ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా బహిరంగ సభ ఎప్పుడు పెడతాడంటే మ్యాక్సిమం సాయంత్రం సంధ్యా సమయంలోనే పెడతారు. ఎందుకంటే అప్పుడైతే జనాలు వచ్చేదానికి ఎక్కడా పోరన్నా అనేసి. కానీ మా తొండవాడలో మీటింగ్లో మేము ఉదయం 10:45 మీటింగ్ పెట్టాం. 10:45 మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు జనాలు పలసంగా ఎవ్వరూ లేరు. ఒక అరగంటకంతా స్టార్ట్ అయిందనైనా 50,000 మంది పైగా ఆ మీటింగ్కి వచ్చారు. 50,000 మంది పైగా. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే బలమైన పటిష్టమైన ఈ పార్టీని ఈ భూమి మీద ఎవ్వరూ ఏం చేయలేరనే ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఎందుకంటే కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ అని ప్రతి కార్యకర్తకి ఇక్కడ తెలుసు. నేను ఒకటే చెప్తున్నానన్నా, రాజకీయాల్లో మీరు యువతకు గుర్తింపిస్తున్నారు. మరి గుర్తింపించేటప్పుడు ఇంకా కూడా సంపూర్ణంగా యువకుల సహాయ సహకారాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నిజం చెప్పాలంటే మా రూరల్ మండలంలో తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ కంచుకోటమైన గ్రామాల్లో కూడా ఈసారి మేము మెజార్టీ తెప్పించామన్నా. ఇదే కాదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంత గ్రామంలో కూడా మేము సగానికి సగం ఓట్లు తీసుకొచ్చాని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. అన్న, అతను దొంగ ఓట్లే కనీసం 70,000 80,000 ఓట్లు జరిపించాడన్న. అవన్నీ ఎమ్మెల్యే నాని గారి నాయకత్వం కింద, మరి వారి భార్య సుధారెడ్డి గారి వారి కుటుంబంలో ఉన్నాలో కానీ వాళ్ళందరి కింద మేము శ్రద్ధగా పనిచేస్తూ ప్రతి క్యాడర్కి ఒక పని నిర్దేశిస్తూ ఈ విధంగా ఈ దొంగ ఓట్లు జరిపించారు. మరి ఈ దొంగ ఓట్లంతా మనం పకడ్బందీగా తొలగించాలని ఆ విధంగా వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు మేము ప్రయత్నించి సక్సెస్ అయ్యామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నామన్నా. అయినా పార్టీలో యువకులకు తగిన గుర్తింపు ఉంది కాబట్టి మరి ఈ సందర్భంలోనే మా గ్రామానికి సంబంధించిన దివాకర్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా మీరు తోడా చైర్మన్ ఇవ్వడం జరిగింది. మరి అతనికి కూడా మేము సగర్వంగా అతని ర్యాలీని కూడా సక్సెస్ చేసి ఒక ఊపు తెప్పించామన్నా. కానీ ఒకటే మేము కోరుకునేదన్నా, ఈ సందర్భంగా నేను ఒకటి పార్టీ సంపూర్ణ బాధ్యతల్ని లోకేష్కి, యువకుడికైనా లోకేష్కి అప్పగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే అన్నా, మీరు మంచి పరిపాలన తెచ్చుడు కాదనడం లేదు, కానీ నారా లోకేష్కి సంపూర్ణంగా ఈ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని నేను కోరుకుంటూ అన్నా, నేను ఒకటే చెప్తున్నాను. మీరు తిరుపతి విమానాశ్రయానికి వచ్చినప్పుడు చాలామంది పార్టీకి పనిచేయని వాళ్ళు కూడా హంస లాంటి బొకేలు పెద్ద బొకేలు తీసుకొస్తారన్న. కానీ వాళ్ళలో పనిచేసే వాళ్ళకంటే కూడా పని చేయని వాళ్ళే ఎక్కువ మంది వస్తారు మీ దగ్గరకు. వాళ్ళు అది మాత్రం మా మనసులో ఉందన్న. మీరు ఇలాంటి వాళ్ళ గురించి ఏరి వేయండి. మీరు ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడే పనిచేసే కార్యకర్తలకి తగిన గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటూ ఈ సందర్భంగా నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జన్మభూమి, జై నారా లోకేష్. ఈశ్వర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఇదే తీర్మానం మీద మచిలీపట్నం నియోజకవర్గం నుంచి మండల పార్టీ ప్రెసిడెంట్ దుర్గా ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.